నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనతి కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ మహమ్మారి రాబోయే రోజుల్లో ఎండమిక్గా మారనుందా? వ్యాక్సిన్ వచ్చినా సాధారణ ఫ్లూ లాగానే తిరిగి వ్యాపిస్తుందా? కొన్ని భౌగోళిక ప్రదేశాలకు మాత్రమే పరిమితమై మళ్లీ పునరావృతమవుతుందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్నాయి. అయితే సమర్థవంతమైన టీకా వచ్చినా భవిష్యత్తులో సాధారణ ఫ్లూ మాదిరిగా వ్యాపించే అవకాశాలున్నాయని, ఎండమిక్గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవులలో మళ్లీ సోకే లక్షణాలున్న సాధారణ వైరస్ గానే కోవిడ్ మారే అవకాశం ఉందని కొలంబియా వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రీఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత, సమర్థత, సీజనాలిటీ వంటి అంశాలు దీనికి కారణాలుగా పేర్కొంటున్నారు. వీటితో పాటు కరోనా వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేయగల మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ల చర్యలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వైరస్ సోకడం ద్వారా లేదా టీకా వల్ల లభించిన రోగ నిరోధక శక్తి ఓ సంవత్సరంలోపే తగ్గిపోతుందనే కోణంలో పరిశోధన సాగించారు. ఇది స్థానిక వైరస్ల వల్ల కలిగే స్వల్ప అనారోగ్య సమస్యతో సమానమని వీరి అంచనా. అదే నిజమైతే ఏడాది తర్వాత కూడా వైరస్ విజృంభణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఇతర ఎండమిక్ల సంక్రమణతో లభించే రోగ నిరోధక శక్తి చాలా కాలం ఉండే అంశాన్ని కూడా విశ్లేషించారు. ఇది సాధ్యమైతే ఇలా కొన్నేళ్లు వైరస్ వ్యాప్తి పునరావృతమైన తర్వాత పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని పేర్కొన్నారు. అయితే వీటికి వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావంతో పాటు ఇతర కాలానుగుణ అంశాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకోసం ముందుగా రీఇన్ఫెక్షన్లు సాధారణమనే అంశాన్ని రుజువు చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ను ప్రపంచంలోని ఎక్కువ జనాభాకు అందించడం ద్వారా వైరస్ ఒకే ప్రాంతానికి పరిమితమయ్యే ఎండమిక్గా స్థిరపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రీఇన్ఫెక్షన్లు సాధారణమైనవేనా? అవి ఎంత తరచుగా జరుగుతాయి? తిరిగి వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఎంతమందికి సోకుతుంది? వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఎంత మేరకు ప్రభావితం చూపుతాయి అనే అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇక కరోనా వైరస్ నుంచి రోగ నిరోధక శక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి మరో వైరస్ బారిన పడ్డం కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. ఒక వైరస్ సోకడానికి ముందు లేదా తర్వాత మరో వైరస్ బారిన పడ్డ వారిలో ముందు ఇన్ఫెక్షన్ నుంచి లభించిన రోగ నిరోధకత కేవలం స్వల్పకాలమే రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఏకకాలంలో సంక్రమించిన వైరస్ల ప్రభావం వ్యాధి తీవ్రతను పెంచడంలో సంబంధం కలిగి ఉండవని పరిశోధనలు నిర్ధారించాయి. వ్యాక్సిన్ వచ్చినా కరోనా మహమ్మారి ఎండమిక్గా మారుతుందని, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోకపోవచ్చని, కాబట్టి ఈ వ్యాధి స్థానికంగా మారి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ అనారోగ్యం ముప్పును నివారించడంలో యాంటీబాడీ ఔషధాలు సహాయపడతాయని అన్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ను తొందరగా అందుబాటులోకి తెచ్చినా అది 50 నుంచి 60% కంటే ఎక్కువ మందిని రక్షించలేవని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో వైరస్ను తట్టుకునే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే రీఇన్ఫెక్షన్ రాకుండా ఈ యాంటీబాడీలు సరిపోతాయా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం, కొన్నిసార్లు ఇమ్యూనిటీ క్షీణించడం, ఉత్పరివర్తనాల వల్ల ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడం వంటి చర్యల ద్వారా రీఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని ఇతర వైరస్ల విషయంలో తేలింది. అయితే గతంలో సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ రీఇన్ఫెక్షన్ సమయంలో స్వల్ప రోగ నిరోధక శక్తిని తగ్గించడంతో పాటు లక్షణాల తీవ్రతను కాస్త తగ్గిస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ నుంచి రోగ నిరోధక శక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి మరో వైరస్ బారిన పడడం కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. కానీ ఏకకాలంలో సంక్రమించిన వైరస్ల ప్రభావం వ్యాధి తీవ్రతను పెంచడంలో సంబంధం కలిగి ఉండవని పరిశోధనలు నిర్ధారించాయి. శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలు ఆధారాలున్నాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఈ కాలంలో చాలా వైరస్లు విజృంభిస్తాయి. ఇన్ఫ్లుయెన్జా మాదిరిగానే ఎండమిక్ కరోనా వైరస్ గ్రూపుకు చెందిన OC43, HKU1, NL63,
229E వైరస్లు బయటపడతాయి. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తిని స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. అయితే మహమ్మారి ప్రారంభ దశలో వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. కానీ శీతాకాలంలో పునరావృతమయ్యే ఇన్ఫ్లుయెన్జా వంటి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం ఈ వైరస్లను ఎదుర్కోవడానికి సరిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాండమిక్గా ఉన్న కరోనా వైరస్ ఎండమిక్గా మారడానికి ఈ అంశాలు కారణమవుతాయని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. ఈ పరిశోధన కరోనా వైరస్తో పాటు ఇన్ఫ్లుయెన్జా వంటి మహమ్మారుల ప్రభావాలను అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరించిన కొలంబియా మెయిల్మ్యాన్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ షమన్ నేతృత్వంలో కొనసాగింది. మరోవైపు కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా టీకా కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎందుకంటే కరోనా ప్రమాదం ఎక్కువ పొంచి ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్లైన్ కార్మికులకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, వారితోనే టీకా ప్రక్రియ మొదలవుతుందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా 2, 3 దశలకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరోవైపు ఒకవేళ ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ వచ్చినా యువతకు మాత్రం 2022 చివరి నాటికి అందే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా పలు రకాల కరోనా టీకా ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ఎవరికి టీకా ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని సౌమ్య స్వామినాథ్ తెలిపారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందు కరోనా టీకా ఇవ్వాలని చాలా మంది అంగీకరిస్తున్నారని, అయినా ఆ వర్కర్లలో ఎవరికి ముందుగా ఇవ్వాలన్న అంశం కూడా చర్చిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత వృద్ధులకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే మరణాల శాతం తగ్గుతుందన్న సంతృప్తితో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. పెరుగుతున్న కేసుల సంఖ్య వల్ల మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజలు చిత్తశుద్ధితో భౌతిక దూరం పాటిస్తున్న దేశాల్లో మినహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ విజృంభిస్తోంది. కరోనాను ఖచ్చితంగా కట్టడి చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇలా ఎప్పుడు తగ్గుతుందనే కలవరం వారిని వెంటాడుతూనే ఉంది. లాక్డౌన్ల వల్ల ప్రయోజనం లేదని, వాటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువని కొంతమంది నిపుణులు వాదిస్తున్నారు. నిత్య జీవన పోరాటంలో భాగంగానే కరోనాను సామాజికంగా ముఖాముఖి ఎదుర్కోవడమే పరిష్కారమని వారు నిపుణులు సూచిస్తున్నారు. ముసలి, చిన్న వ్యాధులతో బాధపడుతున్న వారిని మాత్రమే ఇళ్లకు పరిమితం చేసి మిగతా వారు సామాజికంగా కరోనాను ఎదుర్కోవాలని, తద్వారా సామూహిక రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే రోగ నిరోధక శక్తి అందరిలో పెరుగుతుందన్న గ్యారంటీ లేదని, అందుకే వ్యాక్సిన్లు అవసరమని వీరు అంటున్నారు. కనుక వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు చేతులు ముడుచుకుని కూర్చోవడం కాకుండా సామూహికంగానో సామాజికంగానో కరోనాతో పోరాడక తప్పదని అంటున్నారు. ప్రజల్లో సామూహికంగా రోగ నిరోధక శక్తి పెరగడం లేదా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ కనుమరుగవుతుందని చెప్పలేమని చెప్తున్నారు. ఇన్ని వ్యాక్సిన్లు వచ్చినా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినా నేటికి తట్టు, అమ్మవారు లాంటి బాల్యంలో వచ్చే రోగాలు, దోమల వల్ల వచ్చే మలేరియా లాంటి అంటురోగులు, వైరస్ వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్జాలు ఇప్పటికీ వస్తున్న విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. వీటిలాగే కరోనా శాశ్వతంగా పోయే అవకాశం లేదని, వాతావరణ పరిస్థితులను బట్టి ఇతర అంటురోగాల్లానే కరోనా కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కో చోట తక్కువ లేదా తీవ్ర స్థాయిలో విజృంభించవచ్చు. వ్యాక్సిన్లు లేదా స్వతహాగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వీళ్లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ, డెన్మార్క్లోని ఒడెన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు వేరువేరుగా జరిపిన 2 తాజా అధ్యయనాలు ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, వారిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం, మృత్యువాత పడడం చాలా తక్కువని ఒడెన్స్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ బారిన పడుతున్న వారిలో ఓ బ్లడ్ గ్రూప్ ప్రజలు తక్కువగా ఉండడం మరో విషయమని, ఏ, బి, ఏబి బ్లడ్ గ్రూప్ల వారి ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, వారి పట్లనే వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని డానిష్ పరిశోధకులు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మందిపై కేసుల వారీగా అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో కరోనా కేసుల్లో 38% మంది ఓ బ్లడ్ గ్రూప్ వారు కాగా 62% మంది ఏ, బి లేదా ఏబి బ్లడ్ గ్రూప్ల వారు ఉన్నారు. 2 అధ్యయనాల్లో ఒక్క బి బ్లడ్ గ్రూప్ విషయంలోనే పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, మిగతా విషయాల్లో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైరస్ సోకిన ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరం పడుతుందని 2 అధ్యయనాలు తేల్చాయి. వెంటిలేటర్ వరకు వెళ్లిన కరోనా కేసులో 95% మంది ఏబి బ్లడ్ గ్రూప్ల వారే ఉన్నారని ఓ అధ్యయనం తేల్చింది. యూకేలో ప్రస్తుతం తయారైన కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనకాతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భారీ మొత్తంలో దీనిని తయారు చేస్తున్నారు. తాజా పరిణామాలతో యూకేలో ఇంకా లాక్డౌన్ అమలవుతోంది. ఇప్పటికే అక్కడ 26,771 మంది హాస్పిటళ్లలో, కేర్ హోమ్స్లో మరణించారని తెలిపారు. యూరప్ కాకుండా ఇతర దేశాలు నియమాలను సడలిస్తూ, షాపులు రీఓపెన్ చేస్తూ ప్రజలను బయట తిరిగేందుకు కొద్దిపాటి అనుమతులు ఇస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు రావచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ తగ్గిందని అనుకోవడానికి లేదని, 2వ దశ, 3వ దశ కూడా రావచ్చని సూచించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. పెద్దవాళ్లలో అప్పటికే ఉన్న కొన్ని వ్యాధుల కారణంగా కొత్తగా వచ్చే వ్యాధులు వారి రోగనిరోధక శక్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీనినే రోగనిరోధక వ్యవస్థ అసక్తత అంటారు. శరీరంలో అన్ని వ్యవస్థలు, అవయవాల మాదిరిగానే రోగనిరోధక వ్యవస్థ కూడా వృద్ధాప్యంలోకి మళ్లుతుంది. కొన్ని రోగనిరోధక కణాలు పనిచేయడం మానేస్తాయి. ఈ కణాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కడో కొన్ని కణాలు మొరాయిస్తాయి. మిగతా వ్యవస్థ మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తుంది. మరణ మృదంగాన్ని మోగిస్తుంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమవుతుంది. మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే పోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 11 లక్షలకు చేరువవుతుంది. భారత్ సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులతో బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 10,04,435 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పైపైకి వెళుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,92,82,036 కేసులు నమోదయ్యాయి. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా వల్ల సంభవించిన మరణాలు 2 లక్షలు దాటేశాయి. ప్రస్తుతానికి 82,22,371 కరోనా కేసులు అక్కడ నమోదయ్యాయి. అమెరికా తరువాత అత్యధిక మరణాల్లో బ్రెజిల్ 2వ స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్లో ఇప్పటిదాకా 152,513 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 85,285 మంది చనిపోయారు. 8,34,910 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరులో కరోనా కేసులు 8,59,740 నమోదయ్యాయి. 33,577 మంది మరణించారు. కొలంబియా, స్పెయిన్, అర్జెంటీనా దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 9 లక్షలను దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 63,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. నిన్నొక్కరోజే 895 మంది మరణించగా
ఇప్పటివరకు మొత్తం 1,12,161 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,04,528గా ఉంది. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా వైద్యులు యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వాడుతున్నారు. కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరగడంతో 5,400కి లభ్యమయ్యే ఇంజెక్షన్ వైల్ కాస్త బ్లాకుల్లో 30,000 వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెమిడిసివిర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తున్న రెమిడిసివిర్తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం వంటి అంశాలపై రెమిడిసివిర్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదని వివరించింది. తమ అధ్యయనం ప్రకారం 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించిన 28 రోజుల చికిత్సను పరిశీలించారు. రెమిడిసివిర్ను హైడ్రాక్సిక్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేకుండా ఉన్నట్లు గుర్తించారు. కాగా రెమిడిసివిర్ కరోనా చికిత్సలో ప్రాణాధార ఔషధమని ఇప్పటికీ భావిస్తున్న తరుణంలో WHO అధ్యయనం తెరపైకొచ్చింది. భారత్ సహా దాదాపు 50 దేశాల్లో రెమిడిసివిర్ వాడకానికి అనుమతులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీల గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పరిశోధకులు కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 3 నెలల పాటు ప్రతిరక్షకాలు ఉంటాయని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సుమారు 5 నుంచి 7 నెలల పాటు యాంటీబాడీలు ఉంటాయని, పరిశోధనలో భాగంగా వీరు కరోనా నుంచి కోలుకున్న 6,000 మందిలో కొన్ని నెలల పాటు యాంటీబాడీలు విడుదలయ్యే తీరుపై అధ్యయనం చేశారు. కొందరిలో గరిష్టంగా 2 ఏళ్ల వరకు కూడా ఆ వ్యాధి నిరోధకత ఉంటుందని అంచనా వేశారు. కరోనా నివారణ కోసం దేశీయ సంస్థ భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి ICMRతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి కృషి చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వీలుగా భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రమంలో 2వ దశ క్లినికల్ ట్రయల్స్ ను 750 మంది వాలంటీర్లపై నిర్వహించాల్సి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్యను 380కి కుదించారు. వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగే ప్రదేశాల సంఖ్యను కూడా తగ్గించారు. కొన్ని రోజుల్లోనే 2వ దశను ముగించి ఆపై 3వ దశ ప్రయోగాలను వెంటనే చేపట్టి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ DCGI అనుమతిచ్చింది. భారత్ బయోటెక్, ICMR సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటి వరకు మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణకు రష్యా స్పుత్నిక్ విని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా ఇప్పుడు మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో రష్యా 4వ స్థానంలో ఉంది. అప్పటి వరకు అక్కడ 13,40,409 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో అమెరికా 81,50,043 కేసులతో అగ్రస్థానంలో ఉండగా 73,05,070 కేసులతో ఇండియా 2వ స్థానంలో ఉంది. 51,41,498 కేసులతో బ్రెజిల్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 85,622 కేసులతో చైనా 50వ స్థానంలో ఉంది. భూగర్భ
భూగోళాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అంత సులభంగా వీడిపోదన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా సాగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ వచ్చినా కరోనా మాత్రం ఎండమిక్గా మారనుందని పలువురు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంతో కరోనాతో సహజీవనం తప్పదని అందరూ గుర్తుంచుకోవాలి.